అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న కూటమి మహిళా నేతలకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే జత్వానీ కేసులో కాదంబరి జత్వానీ కేసులో ఒక మహిళగా అమ్మాయి ఎన్నో వేధింపులకు గురయ్యి గత ప్రభుత్వంలో ఒక సీఎంఓ పాత్ర ఉండి ఒక సలహాదారుడి పాత్ర ఉండి ఐపీఎస్ల పాత్ర ఉండి కూడా గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్ లాగా పనిచేసిన దాఖలాలు కనపడుతున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జత్వానీ కేసు మళ్ళీ వెనక్కి బ్యాకప్ చేసుకోవటం, మరి దానిలో భాగంగా ఆ అమ్మాయిని నిజంగా ఎంత చిత్రహింస అంటే ఒక మహిళని 15 రోజుల పాటు మీరు ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అర్ధరాత్రి పూట పిలిచి ఆ అమ్మాయిని వేధింపులకి గురి చేశారంటే మహిళా లోకం సిగ్గుపడే విధంగా సాయంత్రం 6 అయిన తర్వాత ఒక మహిళని పోలీస్ స్టేషన్లో అసలు ఉంచకూడదు అనేది రూల్స్కి విరుద్ధంగా మీ ఇష్టం వచ్చినట్టు అంటే జిందాల్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారికి కానీ ఎంత ముట్టిందనేది సమాధానం ముందు మీరు చెప్పాలి. ఊరికే ప్రభుత్వం వచ్చి 2-3 నెలల ముందే మీరు అది పీకలేదు ఇది పీకలేదని మీడియా ముందుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ నందిగా సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడాడండి? ఇది చేస్తే తప్పేంటి అంటావే. మరి మహిళలకి నీ ప్రభుత్వంలో ఏ న్యాయం జరిగింది అంటే నీ సాక్షి పేపర్లో రాసిన నీ బ్లూ మీడియాలో రాసిందే కరెక్టా? బ్లూ మీడియాని బూచిగా చూపిస్తూ బ్లూ మీడియా ప్రతి వాళ్ళని మహిళకి అన్యాయం జరిగితే దాన్ని ఎంతో చించేసినట్టుగా గత ప్రభుత్వంలో రాసుకోవటం తప్పితే ఈ జత్వానీ కేసులో మాత్రం ఈ 3 ఐపీఎస్ని ఎందుకంటే ఇది ఇంకెవరైనా తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఈ 3 ఐపీఎస్ని రామాంజనేయులు గారు కానీ విశాల్ గున్ని గారు కానీ కిరణ్ రాణా గారిని కానీ క్రాంతి రాణా గారిని కానీ సస్పెండ్ చేయటం అనేది నిజంగా మేమిప్పుడు కూటమి మహిళా నాయకురాళ్ళుగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇలాగే ఏ మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు. ఇప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి ఎలాంటిదంటే వాళ్ళ ప్రభుత్వం మారినా కూడా గురువింద నలుపు చూసుకున్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళ పేటీఎం కుక్కల చేత హోమ్ మినిస్టర్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ పార్టీ వాళ్ళని కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే నిజంగా మీకు సిగ్గుందా లజ్జుందా అని మేము అడుగుతున్నాం. మహిళా కమిషన్ పదవిలో ఉండి ఒక ఆవిడ మాట్లాడుతుంది, పిచ్చి బూతులు మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్ళి పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకునిద్ది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు మీ ప్రభుత్వం దిగిపోగానే మీరు రాజీనామా చేసి పక్కకు పోవాలి. ఇంకా ఈ ప్రభుత్వంలో మీరు పట్టుకొని వేలబడుతూ పోలీసుల చేత సెల్యూట్లు చేయించుకుంటూ మహిళలకు ఏ విధమైన న్యాయం చేశారో వీళ్ళు చెప్పాలి. ముందు బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, సజ్జల వాటా ఎంతో తెలియాలి. ఇలాగా ముంబైలో ఆడపిల్లల్నే మీరు వేధిస్తూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగినా స్పందించండి. మీరు లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి హోంమంత్రి గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ పెట్టి వాళ్ళ ఆత్మాభిమానాలను దెబ్బతీస్తే మీకు పని అయిపోయింది అనుకుంటున్నారా? ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. 11 సీట్లకి పులివెందులకి ఎమ్మెల్యే ఒక్కడిని చేశారు నిన్నంతే. ప్రతిపక్ష నాయకుడికి కూడా నువ్వు సరిపోవని చెప్పి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ బయటకు తీసి ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తను చేసుకెళ్తుంది, మన పని మనం చేద్దాం అన్నారు. అదే విధానంగా చట్టపరంగా ఎవరు ఎన్ని తప్పులు చేశారో, ఎవరు ఎన్ని కబ్జాలు చేశారో, ఎవరు ప్రజల ఆస్తి దోచుకున్నారో అవన్నీ కక్కించడానికి కూడా రెడీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో మీరు ఈ రకంగా ఈ జత్వానీని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ఈ విధంగా ఏదించి మీరు ఎన్ని చేసినా ఈ రోజున ఐపీఎస్లకే శిక్ష పడింది. దీనిలో ఉన్న వాళ్ళని వెలికి తీస్తారు, వాళ్ళకు కూడా తగిన శిక్ష పడుతుంది. మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆడవాళ్ళకి న్యాయం చేయటంలో ఫస్ట్ ఉంటారు. ఆవిడ దీని మీద సత్వరమే
స్పందించి ఈ కేసుని ముందుకు తీసుకెళ్తాంలో కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిజంగా సాహసోపేతమైన చర్య చేశారు. ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇంకా ముందు ఈ డిపార్ట్మెంట్లో కూడా తప్పు చేయాలి. ప్రభుత్వానికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదండి. ఆ ప్రభుత్వంలో కక్ష సాధింపులు, మరి ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేయటాలు, మహిళల పట్ల ఇది లేకపోవటం, ఇదంతా కూడా ఆ ప్రభుత్వానికే చెల్లింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా కాదండి. ప్రజలకి మంచి చేయాలి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూడాలి. మహిళలకు ఎక్కడ ఏది జరిగినా కూడా ఏ అధికారినైనా సరే సస్పెండ్ చేయటం, వాళ్ళకి తగిన శిక్ష విధించడం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా భావిస్తూ మేమందరం కూడా ఈ రోజున ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు గారిని, హోమ్ మినిస్టర్ గారిని అభినందిస్తూ మరి కూటమి మహిళలుగా మేమందరం కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నామండి.